బావా వైన్ షాప్కి వెళ్దామా? ఏంటి ఫస్ట్ సాలరీ తోటి నాకు మందు పట్టేస్తున్నావా? నీకోసం కాదు, నాన్న కోసం. ఓ నాన్న కోసమా? పద. అమ్మా ఇక్కడే ఉన్నాన్రా. అమ్మా ఇదిగో నా ఫస్ట్ శాలరీ. అవును నానేడి? స్నానం చేస్తున్నారా? అమ్మా అమ్మా అర్జెంట్గా ఒక ఆమ్లెట్ ఏవా? అమ్మా ఇంకెంతసేపు అమ్మా? అయిపోయింది, వేసేస్తున్నా. నాకు ఇవ్వమ్మా, నేను వేస్తాను. ఇటు ఇవ్వు. ఏంటి నాన్న ఇది? మీకోసమే నాన్న. నేను ఎప్పుడో మానేశాను కదరా. చిన్నప్పుడు నా కోసం మానేశారు కదా నాన్న, అందుకే నేనే తీసుకొచ్చా. ఏంటి నాన్న అలా చూస్తున్నారు? రండి కూర్చోండి. రైట్ తీసుకోండి నాన్న, తాగండి. ఏంటి వీడిదంతా? ఎందుకురా ఇవన్నీ? పర్లేదు తాగండి నాన్న, హ్యాపీగా తాగండి. మానేశాను కదరా. ఏం కాదులే, తీసుకోండి. చిన్నప్పుడు ఆ కిటికీలను చూసేవాడు నాన్న. మీరు సిగరెట్ తాగుతూ రింగులు వదులుతుంటే హీరోలా ఉండేవారు. నాన్న నాన్న ఏంటి నాన్న? ఇంక చాలరా, భోంచేసేద్దాం. తినండి నాన్న. అమ్మా నువ్వు కూడా. ఏయ్, నీ కొడుకు నీకేం తెచ్చాడు? ఏయ్, ఫెయిర్ అండ్ లవ్లీ. వాడి చదువు కోసం మనం వదులుకున్న చిన్న చిన్న ఆనందాలు భలే గుర్తుపెట్టుకున్నాడే వాడు. ఇంట్లో కాస్తో కూస్తో బంగారం ఉండాలంటారు, కానీ బంగారం లాంటి కొడుకునిచ్చేవయ్యా. శివుని శిరసుపై చిందులాడెడి గంగ, శ్రీ విష్ణు పాదమున వెలసిన గంగ. నానా, మేము దీపాలు వెలిగించేస్తాం. అలాగే అమ్మా, రండి.
బా పడిపోయావు కదా పడిపోయినట్టేలే. ఎట్టెళ్ళిందిరా? అన్నో ఓ నో రోంత జరగండి అన్నా. అన్నో మిమ్మల్నే ఏందట చూసాండారు రోంత జరగమంటే. అన్నా అనేసిందేంట్రా? అన్నది నన్ను, నిన్ను కాదు. అంతేనంటావా? జర్నీ ముందుకు వెళ్ళాలి అంటే అలాగే అనుకోవాలి. పద పద. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. కొత్తగా బుక్ మై షో యాప్ వచ్చింది. అందులో బుక్ చేస్తానే అంటే వద్దు, థియేటర్లో దొరుకుతాయి అన్నారు. ఇప్పుడు ఏం చేద్దామే? అన్నో ఓ అన్నో నిన్నే. అవునన్నా. అమ్మని. అన్నో బాగుండావా? గుర్తుపట్లా? మొన్న గుళ్ళు చూచావుగా. అన్నా ఆడోళ్ళ లైన్ జాచిగా ఉండదన్నా. 4 టికెట్లు తెచ్చిచ్చారా? ప్లీజ్ ప్లీజ్ అన్నా, ఏమనుకోకే. ఇదిగోండి. థ్యాంక్స్ అన్నా. మధ్యలో ఒంటరి వెళ్ళి కలుచాగా కూల్ డ్రింక్ తాపించాలే. ఒంటేలకు వచ్చినప్పుడే కూల్ డ్రింక్ తాగించాలా? ఇప్పుడు తాగించకూడదా? నువ్వేమో దానికి తాళి కట్టాలనుకుంటున్నావు, అదేమో నీకు రాఖీ కట్టేయాలనుకుంటుంది. పద, షో స్టార్ట్ అవుతుంది. పద. కాఫీ షాప్ లో పెళ్లి చూపులా బా. మరి ఆ గుళ్ళో అమ్మాయి పరిస్థితి ఏంటి? నాన్న చెప్పారా, కాదని లేక వస్తున్నా. ఓహో సరే, నువ్వు వెళ్ళు, నేను బండి పార్క్ చేసి వస్తాను. సరే బాబా. అన్నో ఓ అన్నా, ఏంది ఇక్కడ? ఏంది అటువైపు చూస్తుండవు? రా అన్నా, వచ్చి కూర్చో. కూర్చో. ఫార్మల్ ప్యాంటు, షర్టు, దానికి ఇన్సర్టు. ఏందన్నా కథ? మంచిగా రెడీ అయి వచ్చినావు. నీ సంగతి ఏందో గాని నేనైతే పెళ్లి చూపులకే వచ్చిండా అన్నా. మీనాక్షి అంటే నన్ను చూడ్డానికి వచ్చింది నువ్వా అన్నా? భలే ఎక్సైటింగ్ ఉందన్నా. సూర్య సూర్య ఒక్క నిమిషం. కార్తీక పౌర్ణమి రోజు ఉదయం నాన్న నీ ఫోటో చూపించారు. అందరికీ నచ్చావు. ఆ రోజు సాయంత్రం గుళ్ళో నా వెంట పడుతూ నాకు సైట్ కొడుతున్నావు. నన్ను చేసుకోబోయేవాడు నా వెంట పడుతూ సైట్ కొడుతుంటే థ్రిల్లింగ్ గా అనిపించింది. మనిద్దరం ఇలా కలుసుకునే వరకు నిన్ను టీజ్ చేద్దామని. రేపొద్దున మన పిల్లలు మీ పెళ్ళలా జరిగిందని అడిగితే చెప్పడానికి ఒక కథ ఉండాలి కదా. మరి అక్కడ కనిపించినప్పుడల్లా అన్నా అన్నాను ఎందుకన్నావు? కరెక్ట్ టైంకి వచ్చేస్తావు. సరదాగా ఆట పట్టించడానికి అన్నాను. అంత మాత్రాన అది రిలేషన్ అయిపోదు కదా అన్నయ్య. అన్నంత మాత్రాన అయిపోద్దా ఏంటి? ఎట్టి పరిస్థితుల్లోనే అవదు, గ్యారంటీగా అవదు. అన్నయ్య నేను అంతే కదా సూర్య.